యూరప్ భూలోక స్వర్గం. మంచు పర్వతాలు, అందమైన వీధులు, ప్రశాంతమైన సరస్సులు. అద్భుతం అనిపిస్తుంది. యూరప్ వెళ్లేందుకు పర్యాటకులు క్యూ కడుతూ ఉంటారు. ఆ రేంజ్లో ఉంటాయి అక్కడ ప్రకృతి అందాలు. అలాంటి మంచు ఖండం ఇప్పుడు భగ్గుమంటోంది. భానుడి భగభగలు తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది. ఎండలకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఇప్పుడు యూరప్ పరిస్థితి ఎలా ఉంది? ఆ ఖండానికి అసలు ఏమైంది? మంచు ఖండం భగభగ మండుతోంది. ఎండలకు విలవిలలాడుతున్న యూరప్, నిప్పుల కొలిమిలా కనిపిస్తున్న దేశాలు, ఎండల ధాటికి పిట్టల్లా రాలుతున్న జనం, కరిగిపోతున్న ట్రాఫిక్ లైట్లు, తారు రోడ్లు. యూరప్ భగ్గుమంటోంది. చరిత్ర చూడని విలయాన్ని ఎదుర్కొంటోంది. అత్యంత తీవ్రమైన సుదీర్ఘమైన హీట్ వేవ్ కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. కార్బన్ కాలుష్యం కారణంగా మరింత కోరలు చాచిన వేడి. ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనాలకు నరకం చూపిస్తోంది. ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి పగలు, రాత్రిని నమోదు చేయగా బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు జూన్ నెలలో ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలను బద్దలు కొట్టాయి. ఎండ వేడికి పలు చోట్ల కాంక్రీట్ స్లాబులు పగుళ్లు పడుతున్నాయి. రైల్వే పట్టాలు దెబ్బ తినడం, రోడ్లు పగిలిపోవడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎండల కారణంగా 1300 మందికి పైగా చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ రేంజ్ విలయం వెనుక మానవ తప్పిదాలే కారణం అంటున్నారు సైంటిస్టులు. మానవ చర్యలతో కలిగిన వాతావరణ మార్పులతోనే యూరప్ ఖండం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతోందని గుర్తించారు. ఏసీలు, కూలర్లు కూడా కాదు అవసరం లేని దేశాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటేశాయి. ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో లక్షల మంది అల్లాడిపోతున్నారు. ఎండ దెబ్బకి చనిపోయేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండడంతో యూరప్లోని పలు దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి కనిపిస్తోంది. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి తీవ్రమైన వేడికి సంకేతంగా రెడ్ అలర్ట్ జారీ చేయాల్సి వచ్చింది. జర్మనీ, చెక్ రిపబ్లిక్, హంగరీ, పోలాండ్ దేశాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రోడ్లపై వెళ్లే జనాలపై ప్రభుత్వాలు వాటర్ స్ప్రేలు చల్లుతూ ఉంటే, కొందరైతే వేడి తట్టుకోలేక రోడ్ల పక్కన ఉన్న కాలువల్లో, నదుల్లో దూకి స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. అడవులు కాలిపోతున్నాయి. ట్రాఫిక్ లైట్లు కరిగిపోతున్న పరిస్థితి. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి వాతావరణ మార్పులు, భూతాపం ఇప్పుడు యూరప్లో ఏటా కనిపిస్తున్నాయి. ప్రపంచ సగటుతో కంపేర్ చేస్తే భూమిపై అత్యధిక వేగంతో యూరప్ ఖండం వేడెక్కుతోంది. పశ్చిమ యూరప్లో మొదలైన భానుడి ప్రతాపం ఆ తర్వాత సెంట్రల్, ఈస్టర్న్ యూరప్ దేశాలకు విస్తరించింది. దశాబ్దాల కాలం నాటి ఉష్ణోగ్రతల రికార్డులన్నీ ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి. డెన్మార్క్ లో ఏకంగా 1874 నాటి రికార్డు బద్దలైంది. దాదాపు 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్ లో 38.8 డిగ్రీలు, చెక్ రిపబ్లిక్ లో 40.8 డిగ్రీలతో ఆల్ టైమ్ టెంపరేచర్ రికార్డ్ అయింది. మామూలుగా అయితే యూరప్ దేశాల్లో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయి. రాత్రి అయితే టెంపరేచర్ మైనస్ లో నమోదవుతుంది. ఇప్పుడు 40 డిగ్రీల వరకు నమోదవుతున్న పరిస్థితి. జూన్ నెలలోనే ఈ స్థాయిలో రికార్డులు బద్దలు కావడానికి వాతావరణంలో ఏర్పడిన హీట్ డోమ్ ప్రభావం కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వాతావరణ వ్యవస్థలో వేడి గాలి పైకి పోకుండా వాతావరణం కిందకు నొక్కి ఉంచుతుంది. అది భూమిని తాకినప్పుడు మరింతగా సంకోచించి విపరీతంగా వేడెక్కుతుంది. ఈ ప్రక్రియ కారణంగా మేఘాలు ఏర్పడే అవకాశాలు లేకపోవడంతో తీవ్రమైన సూర్యరశ్మి నేరుగా భూమిని తాకి ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి పెంచేస్తుంది. ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా నమోదవుతున్న విపరీతమైన ఉష్ణోగ్రతలు చరిత్రలోనే అత్యంత తీవ్రమైన జూన్ నెల వడగాల్పులుగా రికార్డు క్రియేట్ చేశాయి. యూరోప్లో ఈ నెలలో వచ్చిన హీట్ వేవ్ రెండోది. మేలోని పశ్చిమ, మధ్య యూరప్ను ఎండలు అతలాకుతలం చేశాయి. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా దహనం చేయడమే ఈ పరిస్థితికి కారణం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
పారిశ్రామిక విప్లవానికి ముందు నాటి కాలంతో పోలిస్తే భూమి ఇప్పటికే 1.4 డిగ్రీల సెల్సియస్ వేడెక్కింది. భవిష్యత్తులో ఇంతకు మించిన ఉష్ణోగ్రతలను, వినాశనాన్ని అడ్డుకోవాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తక్షణమే వేగంగా తగ్గించడం ఒక్కటే మార్గమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఒక యూరప్ సమస్య మాత్రమే కాదు, ప్రపంచానికి ఇదొక డేంజర్ బెల్ గా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకరోజు ఇంత భయంకరంగా ఉంటుందని, 24 గంటలు ఇంత ఘోరంగా గడుస్తాయని యూరప్ జనాలు ఊహించి కూడా ఉండరు బహుశా. ఆ రేంజ్లో ఎండలు ప్రాణాలు తీసేస్తున్నాయి. అసలు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలకే ఆ దేశం ఎందుకు ఇంతలా అల్లాడిపోతోంది? జనాలు ఎందుకు ఇన్ని అవస్థలు పడుతున్నారు? ఇండియాకు, యూరప్ దేశాలకు తేడా ఏంటి? వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారు? యూరప్ లో ఇప్పటి వరకు అత్యధికంగా నమోదైన టెంపరేచర్ 43 డిగ్రీల సెల్సియస్. మామూలుగా అయితే మన దగ్గర ఇలాంటి ఎండలు పెద్ద లెక్కేం కాదు. యూరప్ మాత్రం అల్లాడిపోతోంది, ప్రాణాలు తీసుకుంటోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తోంది. అయితే థర్మామీటర్లో నంబర్ 1 అయిన భౌగోళిక పరిస్థితులు, గృహ నిర్మాణాలు, వాతావరణ పద్ధతుల కారణంగా భారత్లో 43 డిగ్రీలకు, యూరప్లో 43 డిగ్రీలకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. యూరప్ అనేది భూమధ్య రేఖకు చాలా దూరంగా, ఉత్తరంగా ఉంది. భారత్లో సూర్యుడు నెత్తిమీద నుంచి నిట్ట నిలువుగా కిరణాలను ప్రసరింపచేస్తాడు. యూరప్లో సూర్య కిరణాలు ఒక కోణంలో పడతాయని, దీంతో అక్కడ పగటి సమయం చాలా ఎక్కువగా ఉండి రోజంతా ఇళ్లు, రోడ్లు తీవ్రమైన సోలార్ లోడ్ను నిరంతరాయంగా పీల్చుకుంటాయని చెప్తున్నారు. దీంతో ప్రభావం ఎక్కువ ఉంటుందనేది కొందరి వాదన. భారతదేశ వాతావరణంలో దుమ్ము, ధూళి, పార్టిక్యులేట్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుందని, ఇవి సూర్యకిరణాలను కొంతవరకు అడ్డుకుని చెల్లాచెదరు చేస్తాయనే అభిప్రాయాలు నిపుణులు వినిపిస్తూ ఉన్నారు. దీంతో ఇక్కడ ఎండ నేరుగా చర్మానికి గుచ్చుకోదని, యూరప్లో ఆకాశం స్పష్టంగా ఉండడంతో సూర్యకిరణాలు నేరుగా చాలా తీవ్రంగా చర్మాన్ని కాల్చేస్తాయని చెప్తున్నారు. ఇకటు యూరప్లో సంభవిస్తున్న హీట్ వేవ్స్ సమయంలో గాలి అస్సలు వీయడం లేదు. చెట్ల ఆకులు కూడా కదల్లేనంత జీరో విండ్ పరిస్థితులు ఉంటున్నాయి. దీంతో ఉక్కపోత పెరిగి ఊపిరాడకుండా చేస్తోంది. ఇకటు యూరప్లోని ఇళ్లను వందల ఏళ్లుగా చలిని తట్టుకునేలా, వేడిని లోపలే పట్టి ఉంచేలా నిర్మించారు. చెక్క ఫ్లోరింగ్, ఇన్సులేటెడ్ గోడలు, ముదురు రంగు పైకప్పులు వేడిని లోపలే బంధిస్తాయి. ఇది అక్కడి జనాలను మరింత ఇబ్బంది పెడుతోంది. ఇల్లు ఓవెన్లా మారిపోయిన పరిస్థితి. అయితే ఇండియాలో మాత్రం ఇళ్లను ఎండలకు తట్టుకునేలా, గాలి ఆడేలా నిర్మిస్తారు. భారత్లో ఎండలను తట్టుకోవడానికి ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తాం. యూరప్లో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు. దీంతో 90% పైగా ఇళ్లలో అసలు ఏసీలే ఉండవు. దీంతో థర్మామీటర్ పై కనిపించేది ఒకే నెంబర్ అయినా ఇక్కడ, అక్కడ తీవ్రత వేరేగా ఉంటుందనేది నిపుణుల మాట.